రంజాన్ మాసం సందర్భంగా మసీదుల ప్రాంగణంలో పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని పట్టణ 33వ వార్డ్ కౌన్సిలర్ మొగల్ రహ్మద్ బేగ్ విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ పర్వదిన మాసం ప్రారంభమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలోని 27 మసీదుల వద్ద పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని పట్టణ 33వ వార్డు కౌన్సిలర్ మొగల్ రహ్మద్ బేగ్ మున్సిపాలిటీకి విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు శుభ్రం చేయించి సున్నం చల్లించాలని, అన్ని చోట్ల చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ ప్రకారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్ను ఆమె ఛాంబర్లో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి రంజాన్ నెల స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజున ముస్లిం సోదరైన మా అహ్మద్ గారు వచ్చి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఇక్కడ మసీదులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏ వార్డుల్లో శానిటేషన్ అనేది ఎలా ఉంది ఏంటనేది విజిట్ చేస్తాను. దాని తగ్గట్టు రంజాన్ నెల కాబట్టి ముస్లిం సోదరులు నమాజ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కడైతే ఎలా పరిశుభ్రంగా ఉన్నాయో లేవో విజిట్ చేసి ఈ పరిసరాలు శుభ్రం చేపిస్తారని, ఈ సందర్భం మసీదులు శుభ్రం చేపిస్తారని, శానిటేషన్ ఎలా ఉంది ఏంటని చూసి దాన్ని నీట్గా ముస్లిం సోదరులు అనుకూలంగా అందిస్తారని సందర్భం తెలియజేసుకుంటూ, అలానే ముస్లిం సోదరులందరికీ రంజాన్ నెల కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముస్లింల పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా తెనాలి పట్టణంలో ఉన్న 27 మసీదులు బయట శుభ్రపరిచి శానిటేషన్ ప్రతిరోజు, అదేవిధంగా డస్ట్బిన్లు సమకూర్చాలని గౌరవమైన తెనాలి పట్టణ చైర్పర్సన్ రాధికా రమేష్ గారిని కోరటం జరిగింది. మనకు రంజాన్ నెల చాలా ముస్లిం సోదరులందరికీ చాలా పవిత్రమైనది. ఈ నెలలో మాకన్నీ ప్రతి ఒక్క సోదరు కూడా 5 పూట్ల మసీదుకి వెళ్తారు, ఉపవాసాలు ఉంటారు. మసీదుల్లో రద్దీ బాగా ఉండిద్ది కాబట్టి శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని చైర్పర్సన్ గారిని కోరటం అయినది. చైర్పర్సన్ గారు సహృదయంతో రేపటి నుంచి విజిట్ చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. చైర్పర్సన్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.